సింధు నాగరికత మహాభారత కాలం ఒక్కటే, రెండు వేరువేరు కాదు. సింధు నాగరికత ఉజ్వలంగా ఉన్న సమయం 6500 నుంచి 2200 బీసీఈ నాటి ప్రాంతమని బ్రిటిష్ ఆర్కియాలజీ ఆధారాలే చెప్తున్నాయి. మహాభారత కాలంలో సైంధవుడు అనే రాజు ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి మరణానికి కారణమయ్యాడు. ఆ తర్వాత అర్జునుడి చేతుల్లో సైంధవుడు మరణించాడు. అతను ధృతరాష్ట్రుడి ఏకైక కుమార్తె, కౌరవుల ఏకైక చెల్లి దుస్సల భర్త. అతని అసలు పేరు జయద్రథ. అతను సింధు రాజ్యాన్ని పరిపాలించేవాడు కాబట్టి అతన్ని సైంధవుడు అని పిలిచేవారు. సైంధవ అంటే సింధురాజు అని అర్థం. అత్యంత ధనిక రాజ్యమైన హస్తినాపురానికి వచ్చే అల్లుడు అంతే వైభవం ఉన్న రాజ్యం నుంచి ఉండాలని పట్టుబట్టి సైంధవుడిని అల్లుడిగా చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే అప్పటికే సింధు రాజ్యం అత్యంత ధనిక రాజ్యం. అంటే మహాభారత కాలం అని చెప్పే 3200 బీసీఈ నాటికే సింధు రాజ్యం అత్యంత ధనిక రాజ్యం. సైంధవుడు పశుపతి భక్తుడు. శివుడు తపస్సు చేసి వరం కూడా పొందాడని భారతంలో ఉంటుంది. అతని తండ్రి రుద్రక్షత్ర కూడా శివుడు పరమభక్తుడు. సింధు రాజ్య పాలకుడిగా పశుపతినే వారు ఆరాధించారు. వారి రాజముద్ర కూడా శివముద్రే. సైంధవుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడని మహాభారతంలో కృష్ణుడు కూడా యుద్ధ సమయంలో అర్జునుడికి చెప్పాడు. సింధు నాగరికత అని మనం చరిత్రలో చెప్పే ఈ నగరాలు హరప్ప, మొహంజదారో, ధోలవీర, కాళీబంగన్, లోథల్ ఇవన్నీ ఒకప్పుడు సైంధవ రాజుల పాలనలో ఉండేవి. సైంధవుడు మరణించాక అతని వారసులు సింధు రాజ్యాన్ని పరిపాలించారు. పురాణాలు, చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారి పుస్తకాలు, అలాగే ఇతర చారిత్రక ప్రమాణాల ప్రకారం ద్వారక మునిగిపోవడం, ద్వాపరయుగం ముగియడం ఇవన్నీ 3102 బీసీఈలో జరిగాయి. సునామీలు లాంటి ప్రకృతి విపత్తులే ద్వారకని ముంచేశాయి. ఆ సమయంలో చాలా ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు, వరదల లాంటి ఉత్పాతాల వల్ల చాలా రాజ్యాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆ ఉత్పాతాలకు ఇప్పటి సింధు రాజ్యం కూడా నెమ్మదిగా క్షీణించింది. ఉజ్వల నాగరికతను చూసిన సరస్వతి నది ఎండిపోవడం కూడా ఆ కాలంలోనే. సుమారు 6 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహించే సరస్వతి నది ఇప్పుడు ఆనవాళ్లు లేకుండా ఎండిపోయింది. ఆ నది ఎండిపోయిన సమయం ఆర్కియాలజీ లెక్కల ప్రకారం 2000 బీసీఈ. ఆ సమయంలోనే పెద్ద పెద్ద ఉత్పాతాలు వచ్చినట్టు, వాటి వల్ల హరప్ప, మొహంజదారో లాంటి ప్రాచీన నగరాలు నెమ్మదిగా నాశనమైనట్టు ఆధారాలు లభించాయి. ఇలా సింధు రాజ్యానికి ఆ నది వల్ల తరచుగా వచ్చే వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల వల్ల ఆ రాజ్యాలు నివసించలేనంతగా నాశనమయ్యాయి. ఇక అక్కడి ప్రజల్లో చాలామంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఇప్పటి భాగాలైన ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు, ఇప్పటి యూరప్ ప్రాంతాలకు వలస వెళ్ళినట్టు చాలా ఆధారాలు లభించాయి. ఇలా వెళ్ళిన కొన్ని జాతులే స్లావిక్, ప్యాగన్ జాతులయ్యాయి. యూరప్లో ఉక్రెయిన్, రష్యా ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ జాతులు కనిపిస్తాయి. వారి ఆచార వ్యవహారాలు వైదిక సంస్కృతికి చాలా దగ్గరగా ఉంటాయి.